హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, సికింద్రాబాద్, అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, సికింద్రాబాద్, అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, ఏంటి పరిస్థితి? పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ సాయంత్రమే హెచ్చరించింది, రానున్న 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలోనే హెచ్చరించింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి టైంలోనే మనం చూస్తున్నాం కొన్ని చోట్ల కుండపోత వర్షం కూడా కురుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే నిన్న ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటికి హిమాయత్ సాగర్ గేట్లను కూడా 4 గేట్లను ఓపెన్ చేశారు. అంతకుముందు ఈ వారంలో కురిసినటువంటి వర్షానికి హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అప్పటికే 2 గేట్లను ఓపెన్ చేసినటువంటి అధికారులు పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటి ఉధృతితో ఈ రోజు మరో 2 గేట్లను ఓపెన్ చేశారు. మొత్తం 4 గేట్లను ఓపెన్ చేసి వాటర్ వదులుతున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు పెద్ద స్థాయిలో వచ్చి చేరింది. దీనికి తోడు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి మరింత ఇదిగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పటికీ అధికారులు క్లియర్ చేశారు. ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళుగా ఐడెంటిఫై చేశారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాయంత్రం హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకోవడంతో హిమాయత్ సాగర్ గేట్లను కూడా ఓపెన్ చేశారు. దాంతో హిమాయత్ సాగర్ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలుగా ఉన్న గాంధీనగర్, అదేవిధంగా అశోక్ నగర్, కవాడి కూడా ఈ ప్రాంతాల్లో అధికారులు సాయంత్రమే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మీరు ఇమీడియట్ గా ఖాళీ చేయాలి, ఈ రోజు రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి హెచ్చరించారు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వాళ్ళందరినీ ఇమీడియట్ గా సురక్షిత ప్రాంతాలను కూడా తరలించే ఏర్పాట్లు అధికారుల దగ్గరుండి చూస్తున్నారు. ఇక సిటీలో ఈ రోజు హాలిడే మోడ్ ఉండడం, అదేవిధంగా నిన్ననే శ్రావణ శుక్రవారం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడేస్ ఉండడంతో చాలా మంది బయటకు కూడా రాలేదు. దాంతో ఈ రోజు ట్రాఫిక్ సమస్య పెద్దగా లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ హైడ్రాతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్, లోకల్ గా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులతో పాటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా క్లియర్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం సిటీలో ఇంత పెద్ద వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకపోయినా కూడా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం పెద్ద స్థాయిలో నీరు వచ్చి చేరింది. కొన్ని మెయిన్ రోడ్స్ ప్రాంతంలో కొన్ని చోట్ల కానీ ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో కొన్ని రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాంతో అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ల్యాగింగ్ కూడా ఏర్పడడంతో అక్కడ కాస్త ఇబ్బందికరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అధికారులు సాయంత్రం నుంచి హెచ్చరించారు. ఎవరైనా అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని హెచ్చరించడంతో చాలా మంది ఇళ్లలోకి పరిమితమయ్యారు. అందులో ఈ రోజు హాలిడే, రాఖీ పౌర్ణమి కావడంతో చాలా మంది ఇళ్లలోకి పరిమితం అయిపోయారు. కాబట్టి ట్రాఫిక్ సమస్య లేదు. కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ల్యాగింగ్ ఉన్నాయి. కొన్ని చోట్ల జీడిమెట్లలో ఉన్నటువంటి అపురూప కాలనీ కొన్ని ప్రాంతాల్లో మొన్న కురిసినటువంటి వర్షానికి ఇప్పటికే మొన్న వర్షం కురిసినటువంటి టైంలోనే మోకాల్లోతు వరద నీరు వచ్చి చేరింది. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు ఉదయం నుంచి డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు జిహెచ్ఎంసీ టీమ్స్ శ్రమిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో మరొకసారి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. బేగంపేటలో ఉన్నటువంటి ప్యాట్నీ కాలనీని మనం చూసాం. ఈ రోజు ఉదయం వరకు కూడా అక్కడ పెద్ద ఎత్తున బురద అంతా పేరుకొని పోయింది. ఇంకా చాలా చోట్ల కొన్ని వరద నీరు అలాగే రోడ్లపైన నిలిచిపోయింది. వాటిని క్లియర్ చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎక్కడైతే ఈ వాటర్ వరద నీటిని తరలించాలి అని జిహెచ్ఎంసీ చూసినటువంటి టైంలోనే మరోసారి భారీ వర్షం కురవడంతో ఎలాంటి అక్కడ ఏర్పాట్లు కూడా చేయలేకపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ని తరలించే ఏర్పాట్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్స్ ను క్లియర్ చేయడమా, లేకపోతే నాలాల వైపు ఈ వరద నీటిని అన్నింటినీ కూడా తరలించడమా అనే ఏర్పాట్లు చేస్తున్నటువంటి టైంలోనే మరోసారి భారీ వర్షం కురవడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టైంలో ఎలాంటి పనులు చేయడానికి కూడా వీలు లేకుండా మారిపోయింది. ఇక ఈ కవాడి కూడా ఈ ప్రాంతంలో ఆల్రెడీ హుస్సేన్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో వాటి నుంచి వస్తున్నటువంటి వరద నీటికి తోడు ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కవాడి కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది.
చాలా మంది సాయంత్రమే అలర్ట్ జారీ చేశారు. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిన కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకోవడమా లేకపోతే వర్షం వచ్చినప్పుడు చూద్దామా అనే నిర్లక్ష్యంతో వాళ్ళ ఇళ్లలోకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం అధికారులతో పాటు హైడ్రా టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అందరినీ సురక్షిత ప్రాంతాలకు నియర్ బై ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక మిగతా హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే 4 గేట్లు ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ ను కూడా ఈ రోజు ఉదయం నుంచే క్లోజ్ చేశారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అదేవిధంగా ఆల్రెడీ గేట్స్ ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి కింది ప్రాంతంలో మంచిర్యాల నుంచి మొదలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీరు కనుక తోడైతే హిమాయత్ సాగర్ మరికొన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇక గండిపేట కూడా పైన ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్న చెరువుల ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గండిపేట కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి ఈ రోజు రాత్రి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి రాత్రి లేకపోతే రేపు తెల్లవారుజామున గండిపేట వాటర్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇక మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపేట వాటర్ కూడా ఓపెన్ చేస్తే మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. అటు జిహెచ్ఎంసీతో పాటు అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ తో కూడా సమన్వయం చేసుకుంటున్నారు. ఈ హిమాయత్ సాగర్ కి తోడు గండిపేట వాటర్ కూడా ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇక సిటీలో చాలా చోట్ల నాలాలు ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో. ఎక్కడైతే నాలాలు ఆక్రమణకు గురైనటువంటి చోట నాలాలు పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్హోల్స్ దగ్గర ఇప్పటికే చెత్తా చెదారం పేరుకుపోయింది. మొన్న కూర్చున్నటువంటి వర్షానికి చెత్తా చెదారం అంతా పేరుకుపోయి నాలాలన్నీ కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. వాటిని ఈ రోజు క్లియర్ చేయాలని చెప్పి భావించారు కానీ ఈ రోజు అంతా సెలవు ఉండడం, నిన్న శ్రావణ శుక్రవారం, ఈ రోజు రాఖీ పౌర్ణమి, రేపు సండే అనే ఒక అలసత్వం కూడా ఉండింది. దానికి తోడు ఈ రోజు నాలాలు క్లియర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నాలాలు గనక ఉధృతంగా పొంగి పొరితే అక్కడ ఉన్నటువంటి నాలాల పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లోకి కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ఇక ఫిలిం నగర్ లో మొన్న కురిసినటువంటి వర్షానికి ఫిలిం నగర్ బస్తీలో ఉన్నటువంటి గుడిసెలకి పూర్తి స్థాయిలో వాటర్ వచ్చి చేరింది. వాళ్ళని ఇప్పటికే క్లియర్ చేయమని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. అయినా ఈ రోజు వర్షాలు లేవు కదా అని చెప్పి నిన్న కూడా సాయంత్రం నుంచి వర్షాలు లేకపోవడంతో వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయారు. కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఆల్రెడీ ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షానికి ఫిలిం నగర్ బస్తీతో పాటు బోరబండ, రెహమత్ నగర్ లో ఉన్నటువంటి బస్తీల్లోకి కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. స్వాతి. రైట్ రవి, అంటే వర్షం రావడమే జల్లులు పడడం లేదు, కుండపోత వర్షం పడుతోంది. ఎంతసేపు వర్షం పడినా నాన్ స్టాప్ గా పడుతోంది. సో ఎక్కడికక్కడ ఇంతకు ముందుతో పోలిస్తే మధ్యకాలంలో ఎక్కడక్కడ వాటర్ నిలిచిపోతున్న పరిస్థితి, మోకాలి లోతు నీరు కూడా చేరుతోంది. సో అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. సో నగరవాసులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రవి? అంటే ఈ వారంలో మనం చూస్తే 3 సార్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మనం కూడా చూస్తే మధ్యాహ్నం లేదా ఈవినింగ్ 4 o'clock వరకు కూడా ఎండగానే ఉంటుంది, చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఒక్కసారిగా జల్లులతో మొదలైనటువంటి వర్షం కాకుండా ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ గా మనం చెప్తున్నాం కుండపోత వర్షం కురుస్తుంది. వనస్థలిపురం, హయత్ నగర్ లో ఈ రోజు పెద్ద ఎత్తున ముందు నుంచే అతి భారీ వర్షాలు కురిశాయి, భారీ వర్షాలు కురిశాయి. దానికి తోడు సిటీలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నా సరే కొన్ని చోట్ల ఎండగా ఉన్నటువంటి పరిస్థితి, ఉక్కపోతగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వర్షం కురుస్తుంది కాబట్టి అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇమ్మీడియట్ గా అలర్ట్ అవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్ల మొన్న ఇటీవల కురిసినటువంటి అంటే ఈ వారం ప్రారంభంలో కురిసినటువంటి వర్షానికే చాలా చోట మ్యాన్ హోల్స్ కూరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి నాళల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చిన చెదరం అంతా క్లియర్ చేయనటువంటి పరిస్థితి. దానికి తోడు కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేనే మళ్ళీ భారీ వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి నాళాల్లో ఇంకా వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దానికి తోడు మ్యాన్ హోల్స్ వద్ద చెత్తాచెదారం అదే విధంగా పేరుకుపోయింది. ఎగువ నుంచి ఏ ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది, ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పి ఇంకా అధికారులు ఐడెంటిఫై చేస్తున్నటువంటి టైంలోనే ఈ రోజు వాతావరణ శాఖ ముందే హెచ్చరించినటువంటి విధంగానే మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం సిటీలో చూస్తున్నాం. అంటే ఈ రోజు డిఆర్ఎఫ్ టీమ్స్ అలర్ట్ అయినప్పటికీ కూడా చాలా చోట్ల క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వారంలోనే 3 సార్లు కురిసినటువంటి వర్షాలకు నాలాల్లో చాలా చోట చెత్తాచెదారం పేరుకుపోయింది. నాలాలు చాలా చోట్ల ఆక్రమణలకు కూడా గురైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి తోడు హిమాయత్ సాగర్ గేట్స్ ఓపెన్ చేయడం, హిమాయత్ సాగర్ గేట్స్ ఓపెన్ చేయకపోతేనే అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక దీనికి తోడు గేట్స్ కూడా ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఇమ్మీడియట్ గా ఖాళీ చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ప్రతిసారి హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేస్తారు, మేము గేట్లు ఓపెన్ చేసుకున్నాం, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి అధికారులు ఆదేశించినా కూడా
వర్షం వచ్చినప్పుడులే లేకపోతే గేట్లు ఓపెన్ చేసినప్పుడులే అని చెప్పి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంతం అసలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మహా అయితే ఒక రోజు లేకపోతే కొన్ని గంటలు మాత్రమే తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని భావించారు. కానీ ఈ వారంలో 3 సార్లు భారీ వర్షాలు కురవడంతో మొత్తంగా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక సిటీలో మనం చూస్తే ఈ రోజు లక్కీగా ట్రాఫిక్ జామ్ లేదు. పీక్ అవర్స్ గా మనం చెప్పుకునేటటువంటి టైంలో 6 to 9 వరకు మాత్రమే సాధారణ రోజుల్లో ట్రాఫిక్ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టైంలో సైబరాబాద్ ప్రాంతంలో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా ఐటీ కంపెనీలకు హెచ్చరించారు. మీరు ఉన్నటువంటి షిఫ్ట్ టైమ్స్ ను కూడా అడ్జస్ట్ చేసుకోండి, అందరినీ ఒకే టైంలో కాకుండా ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ గ్యాప్ లో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయండి ఎంప్లాయీస్ అని చెప్పి. సో అదే విధంగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు మనం చూస్తే ప్రభుత్వ కార్యాలయాలకు కానీ కొన్ని ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ఉన్న ఐటీ కంపెనీస్ మాత్రం యథావిధిగా రన్ అయ్యాయి. సైబరాబాద్ ఏరియాలో మాత్రం కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. కానీ సిటీ వ్యాప్తంగా మాత్రం ఈ రోజు హాలిడే మూడ్ ఉండడంతో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి ట్రాఫిక్ సమస్య లేకపోయినా పెద్ద ఎత్తున రోడ్డు పైన వరద నీరంతా పేరుకుపోయింది. ఈ రోజు ఉదయం నుంచి చూస్తే డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా శ్రమిస్తున్నాయి. మొన్న కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడెక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయి కానీ లేకపోతే మ్యాన్ హోల్స్ కూడుకుపోయి ఉన్నాయో లేకపోతే నాలాలకు అడ్డంగా పేరుకుపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఈ రోజు సహాయక చర్యలు చేపడతానే ఉన్నారు. ఇదే టైంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంటే ఈ వర్షాల టైంలో కాస్త ఈ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని మెట్రో కూడా కాస్త ఊరట కల్పిస్తోంది అని చెప్పాలి రవి. అంటే మనం మెట్రో ఊరట అనే దానికంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉదయం వచ్చేటప్పుడు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ లో వస్తున్నారు ఐటీ కంపెనీలు ఇలాంటి చోట్ల. సాయంత్రం అయ్యేసరికి అంటే 4 o'clock వరకు కూడా ఉక్కపోతగానే ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది కాబట్టి చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ అన్నింటినీ ఆఫీస్ లోనే వదిలేసి అందరూ మెట్రో వైపు పరుగులు పెడతా ఉన్నారు. మనం మొన్న చూసాం రీసెంట్ గా 2 రోజుల క్రితం అమీర్పేట స్టేషన్ లో కనుక చూస్తే పెద్ద ఎత్తున ఒక పెద్ద జాతరను తలమిచ్చే విధంగా మారిపోయింది. ఒక మెట్రో ట్రైన్ ఎక్కడానికి కూడా అందరూ తోపు పెట్టుకున్నటువంటి పరిస్థితి తలెత్తింది. ఈవెన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రాయదుర్గం సింక్రోని మెట్రో స్టేషన్ వద్ద కూడా అందరూ అడ్డంగా ఉంటుంది అదే మెట్రో స్టేషన్. అందరూ మెట్రో వైపే పరుగులు పెట్టారు. చాలా మంది మెట్రో స్టేషన్ లోనే గంటల తరబడి ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి టైంలో మెట్రో ట్రైన్స్ ను అదనంగా నడిపినా కూడా క్రౌడ్ ను తట్టుకునేటటువంటి శక్తి లేకుండా పోయింది. వాళ్ళకున్నటువంటి టైం కి తోడు అదనంగా మెట్రోస్ ను నడిపినా కూడా వీలు లేకుండా మారిపోయింది. సో చాలా మంది ఓన్ వెహికల్స్ లోనే ప్రిఫర్ చేస్తా ఉన్నారు. వర్షమైనా సరే తట్టుకొని వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా చూస్తే ఈ రోజు కురుస్తున్న వర్షానికి పెద్ద అడ్డంకి ఏంటంటే మొన్న కురిసినటువంటి 2-3 రోజులు కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లపైన గోతులు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇమ్మీడియట్ 1 day గ్యాప్ ఇవ్వడంతో రోడ్లపైన యథావిధిగా వెహికల్స్ రన్ అయ్యాయి. పెద్ద ఎత్తున గతుకులు ఏర్పడ్డాయి. ఈ రోజు కురిసినటువంటి వర్షానికి ఆ గతుకుల్లో వాటర్ అంతా చేరిపోయింది కాబట్టి వెహికల్స్ చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. వెహికల్స్ కొన్ని చోట్ల కదలలేనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల వెహికల్స్ స్వతహాగా వాళ్ళు ఆపుకుంటున్నారు. ముందున్నటువంటి వాటర్ ను చూసి ఎక్కడ గోతి ఉంది, అసలు ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక మనం మెయిన్ రోడ్స్ ను వదిలేసి స్ట్రీట్స్ గల్లీస్ లో కనుక చూస్తే అప్పటికే వరద నీరు పెద్ద ఎత్తున పేరుకుపోయింది కాబట్టి ఆ వరద నీటిని క్లియర్ చేయడానికి చాలా చోట్ల మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. ఆ మ్యాన్ హోల్స్ మూయడం కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లేకపోతే అప్పటికే వరద నీరు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ గా ఉంచారు. అయితే ఇప్పుడున్నటువంటి వరదలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది లేకపోతే ఎక్కడ ఓపెన్ గా ఉంది అనేది కూడా ఆ కాలనీ వాసులకు తెలియనటువంటి పరిస్థితి. మనం లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ప్రతిసారి వర్షాకాలం సీజన్ వచ్చిందంటే చాలు మ్యాన్ హోల్ మరణాలను కూడా మనం చూస్తున్నాం. మణికొండలో ఒక వ్యక్తి మ్యాన్ హోల్ దాటుకుంటూ పడిపోతూ 2 రోజుల తర్వాత చెరువులో శవంగా తేలాడు. ఈవెన్ సికింద్రాబాద్ లో ఒక అమ్మాయి ఒక పాప పాల ప్యాకెట్ తేవడానికి తెల్లవారుజామున వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వరద నీటి ఉధృతికి మ్యాన్ హోల్ లో కొట్టుకుపోవడం కూడా చూసాం. అంటే ఇప్పుడున్నటువంటి టైంలో ఆ డిఆర్ఎఫ్ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కానీ లేకపోతే ఎక్కడైతే వరద నీటిని క్లియర్ చేయడానికి చేస్తున్నటువంటి చర్యల్లో మాన్యువల్స్ ను ఆ టైంలో మాత్రమే ఓపెన్ చేసి వాళ్ళు వెళ్తున్నటువంటి టైంలో క్లోజ్ చేస్తున్నారు. దాంతో ఆ తర్వాత ఎంత పెద్ద వర్షం వచ్చినా మాన్యువల్స్ క్లోజ్ ఉంటున్నాయి కాబట్టి వరద నీరు వెళ్లే పరిస్థితి లేదు. అంతకుముందు మాన్యువల్స్ కానీ లేకపోతే వాటర్ వెళ్లేటటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఓపెన్ గా ఉంచేవాళ్ళు. కానీ ఇటీవల మ్యాన్హోల్స్ మరణాలు కూడా పెరగడంతో మ్యాన్హోల్స్ దగ్గరుండి ఆ టైంలో మాత్రమే చెత్తను క్లియర్ చేసి ఆ తర్వాత మూసి వెళ్తున్నారు. ఆ తర్వాత వర్షం కురిసినా కూడా పెద్ద ఎత్తున వరద నీరు మళ్ళీ వచ్చి పేరుకుపోతుంది. ఇక సిటీలో ఇప్పటికే హైదరాబాద్ చాలా చోట్ల ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. నాలాల్లో ఈజీగా వరద నీటి వెళ్లే అవకాశం ఉన్నా కూడా కొన్ని చోట్ల ఆక్రమణలకు గురై అక్రమ కట్టడాలు చేపట్టడంతో నాలాలో పెద్ద ఎత్తున వరద నీరు వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. కాబట్టి నాలాల నుంచి ఉధృతంగా వరద నీరు బయటకు ప్రవేశిస్తుంది. నాలాలను అనుకుని ఉన్నటువంటి బస్తీలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి వరద నీరు రావడానికి ఇదే కారణం అని చెప్పి కూడా
హైడ్రా గుర్తించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల వాళ్ళను ఖాళీ చేయమని హైడ్రా చెప్పలేకపోతుంది, అటు జిహెచ్ఎంసీ కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే మీరు నాలాలను క్లియర్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు గొడవ చేయడం మనం చూసాం. సికింద్రాబాద్ లో రీసెంట్ గా ఒక ఎంటైర్ కాలనీ వాసులంతా కూడా ఆందోళన చేశారు. మీరు ఏమైనా ఉంటే ఆ నాలాల ఆక్రమణను అడ్డుకోండి, కానీ నాలా పక్కన ఉన్నటువంటి మా ఇళ్లలోకి వాటర్ రావడం మీ నిర్లక్ష్యం అని చెప్పి కూడా కాలనీ వాసులు ఆందోళన చేయడం మనం చూసాం. జరుగుతున్నటువంటి టైంలో వరుసగా ఒకే వారంలో 3 సార్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అటు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఈసారి అడిషనల్ గా జిహెచ్ఎంసీకి డిఆర్ఎఫ్ కూడా, జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, ఈవెన్ ఈసారి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అటు ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ లేకపోతే వరద నీటిని క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నా కూడా పరిస్థితి ఈసారి అత్యంత దారుణంగా కనిపిస్తుంది. సైబరాబాద్ ఏరియాలో మనం చూస్తున్నాం, సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మొన్న కురిసినటువంటి వర్షం టైంలో అటు సైబరాబాద్ సిపితో పాటు హైదరాబాద్ సిపి కూడా ఎంటైర్ తెల్లవారుజాము వరకు సిపి ఆఫీస్ లోనే ఉండి అటు సీసీ కెమెరాలన్నింటినీ కూడా పర్యవేక్షించారు. ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ కానీ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం, ఇమీడియట్ గా మాన్సూన్ టీమ్స్ అప్పటికే రెడీగా ఉన్నటువంటి మాన్సూన్ టీమ్స్ కానీ హైడ్రా టీమ్స్ ని పంపించడం, క్లియర్ చేయడం కూడా మనం చూసాం. అయినా క్లియర్ అవ్వలేదు. ఎక్కడెక్కడైతే సిటీలో మేజర్ గా జామ్ అవుతున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఇప్పటికీ వర్షం మోస్తారు నుంచి చిన్న వర్షం కురిసినా సరే అక్కడ. రవి ఒక్క నిమిషం, ఒక బ్రేకింగ్ అప్డేట్. మలక్పేట బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది. అలాగే ఇరువైపులా కూడా రాకపోకలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఇంకొకటి, జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఫ్లైఓవర్ల కిందకి కూడా భారీగా నీరు వచ్చి చేరింది అని తెలుస్తోంది. ఎగ్జాక్ట్, అంటే ప్రతిసారి మనం వర్షాకాలంలో చూస్తే మలక్పేట్ బ్రిడ్జ్ ప్రతిసారి కూరుకుపోతుంది. ఈవెన్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా టోలీ చౌకి కానీ లేకపోతే లింగంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద కానీ పెద్ద ఎత్తున వాటర్ చేరుతుంది. అంటే ప్రతి వర్షాకాలం ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందికి తెలుసు, కొత్తగా ఏర్పాటైనటువంటి హైడ్రా టీమ్స్ కూడా తెలుసు. అంటే అక్కడ వాటర్ ని ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారంటే అటువైపుగా వెళ్తున్నటువంటి మూసీ కాలువ కానీ లేకపోతే వరద నీరు వెళ్లేటటువంటి కాలువల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి, అక్రమ కట్టడాలు కూడా చేరాయి. అక్కడ నుంచి వాటర్ ఈజీగా వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిసారి వర్షాకాలంలో మనం చూసేటటువంటి ప్లేసెస్ లింగంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి, టోలీ చౌకి ఫ్లైఓవర్ ప్రాంతంలో ఒకటి, మలక్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఐకియా సెంటర్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కానీ, జీడిమెట్లలోని అపురూప కాలనీ కానీ లేకపోతే బేగంపేటలో ఉన్నటువంటి ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా అందులో బ్లైండ్ స్కూల్ కానీ ఇవే రెగ్యులర్ స్పాట్స్ గా మనం చూస్తుంటాం ప్రతి వర్షాకాలంలో. ఇవే ఎందుకు అవుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పైన చర్యలు తీసుకోకపోవడం, నాలాల్లో ఆక్రమణలకు గురైనటువంటి వాటిపైన చర్యలు తీసుకోకపోవడం, నాలాలు వెళ్ళడానికి, నాలాల ద్వారా వాటర్ వరద నీరు వెళ్ళడానికి కూడా క్లియరెన్స్ లేకపోవడం ద్వారానే అటువైపుగా వెళ్తున్నటువంటి వాటర్ ఒక్కసారిగా ముంచెత్తుతుంది. ప్రస్తుతం మనం చూస్తే మలక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి, కోటి నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్ని మలక్పేట్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి ఆగిపోయాయి. అటు దిల్సుఖ్నగర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఈ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దిల్సుఖ్నగర్ నుంచి పెద్ద ఎత్తున వస్తుంటాయి. మొత్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మలక్పేట్ రోడ్స్ అన్ని మనం చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. సాధారణ రోజుల్లోనే పీక్ అవర్స్ లో 6 to 9, 6 to 10 మధ్యలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మలక్పేట్ బ్రిడ్జ్ కింద పెద్ద ఎత్తున వాటర్ లాగ్ అవ్వడంతో దిల్సుఖ్నగర్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఆ వాటర్ ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా మళ్లించాలి, ఆ వరద నీటిని మళ్లించాలంటే ఆల్రెడీ నాలా పొంగి పొర్లుతోంది. నాలా నుంచి మనం చూస్తుంటే వాటర్ ఫ్లో అప్ నుంచి డౌన్ వరకు ఉంటుంది. కానీ మనం మలక్పేట్ నాలా వద్ద చూస్తే అసలు ఏమాత్రం నాలా ఫ్లోట్ అవ్వకుండా అక్కడే స్టేబుల్ గా కనిపిస్తున్నాయి. అంటే వరద నీరు ప్రవహించడానికి వీలు లేనటువంటి విధంగా పూర్తి ఆక్రమణలకు పోయి ఉంటుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.